ఇక్కడ 12 నామాలు ప్రసిద్ధిగా మనకి ఆనందరామాయణం చెప్తున్నది. హనుమాన్ అంజనాసూను, వాయుపుత్రో మహాబల, రామేష్ట, రామ ఇష్ట, రాముడికి ఇష్టమైన వాడు, ఫల్గుణ సఖ, అర్జునుడికి మిత్రుడు. అది మనకి మహాభారత యుద్ధంలో తెలుస్తున్నది. అమిత విక్రమ, పింగాక్ష, అమిత విక్రమ, పింగాక్షుడు అంటే ఎర్రని కన్నులు కలిగిన వాడు. అమిత విక్రమ, ఉదధిక్రమణశ్చైవ, సముద్రాన్ని దాటినవాడు. సీతాశోక వినాశన, ఇది ఒక్కొక్క నామం, ఒక్కొక్క మంత్రం. లక్ష్మణ ప్రాణదాతాచ, దశగ్రీవస్య దర్ప, రావణుడు పొగరు ఎన్ని మార్లు దించాడండి ఆయన. ముందు లంకా దహనం చేసి వాళ్ళ రాక్షసుని కొట్టినప్పుడు సగం పొగరిపోయింది. దాని తర్వాత యుద్ధంలోకి వచ్చి లక్ష్మణస్వామిని ఎత్తుకుపోదామని ప్రయత్నిస్తాడు, అతడి వల్ల కాదు. అప్పుడు వచ్చి హనుమంతుడు గుద్దుగుత్తాడు రావణుణ్ణి, కళ్ళు తిరిగి పడిపోతాడు, కొంతసేపటి వరకు లేవలేకపోతాడు. అప్పుడు మళ్ళీ పొగరు కొట్టాడు. తానెత్తలేని లక్ష్మణుణ్ణి హనుమంతుడు అలవోకగా అవలీలగా తీసుకోవడం చూసి మళ్ళీ పొగరిపోయింది ఎన్ని మార్లో. అందుకే దశగ్రీవస్య దర్ప, ఇవి ద్వాదశైతాని నామాని. వీటిని 3 సంధ్యల్లో పఠించినా చాలు. పైగా నిద్రపోయే సమయంలో దీన్ని చదివిన స్వాపకాలే పఠే నిత్యం, యాత్రాకాలే విశేషత, ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు దీన్ని చదివిన తస్య మృత్యుభయం నాస్తి, అతని అపమృత్యువులు అవి జరగవు. అదేవిధంగా సర్వత్ర విజయీ భవేత్,